కింద పడిపోయారు. లీటర్ రక్తం పోయింది. ఇట్లా ఒక్క చుక్క పోసిన మళ్ళీ ఒక్క బొట్టు పోలే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఇప్పుడు మళ్ళీ ఫార్మర్స్ పోతాం. ఇది సెకండ్ టైం. పోయినసారి ఫార్మర్స్ అయితే చూసిందే మీరు బ్లాగ్ అయితే. ఆ బ్లాగ్ మొత్తం ఫార్మర్స్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇది సెకండ్ టైం పోతున్నాం. ఫొటోస్ చూసి మోసపోయిన పోయినసారి. ఈసారి కూడా ఫొటోస్ బాగానే ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఫార్మర్స్ ఎట్లుంటావో చూడాలి. పోయి మీకు ఫార్మర్స్ అయితే చూపిస్తాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేనే లేట్. సో గైస్, మనం రెడీ అయిపోయి ఫార్మర్స్కి అయితే వచ్చేసినాము. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంటాయి ఫార్మర్స్ పోనీకి. యాక్సిడెంట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడే ఫార్మర్స్కి అయితే వచ్చినాము. ఫార్మర్స్ అయితే సీన్ చూడండి, మస్తు ఉంది. ఫార్మర్స్ సైలెంట్ ఉండండి, సౌండ్ మీకు వినిపిస్తుంది. ఎంత సుకూన్ ఉంది. ఫార్మర్స్ ఏడుందో అయితే మాకు తెలియదు, ఇదే అనుకుంటా ఫార్మర్స్. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, కొంతమంది అయితే లేట్ అయిపోయారు. ఇప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి, ఏడున్నారు వాళ్ళు. ఫోన్ చేసి లోపల పోవాలి, ఎందుకంటే ఫోన్ చేయకపోతే తెలియదు కదా తెలియదు కదా వాళ్ళు ఏడున్నారు. ఇంకోటి పర్సన్ అవుతారు, వాళ్ళకి చెప్పకుండా వచ్చినాం మనం. మధ్యాహ్నం వస్తా అని చెప్పి ఇప్పుడు తొందర వచ్చేసినాం. చూపిస్తే ఫార్మర్స్ ఎట్లుంది ఒకసారి చూసుకున్నారు. చెట్టు ఏమంటారు, బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. 3-4 బెడ్రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఒకటేమో ఈడ ఉంది. ఇంకోటి ముందు పోయే కన్నా ఇదే బాగుంది అనిపిస్తుంది. ముందు అయితే చెత్త వేస్ట్, కాలుకైతే దెబ్బ నాకింది. ఇది అలాగే మస్తు రూమ్ మొత్తం సింక్ అయిందే. ఇవన్నీ డోర్స్ ఓపెన్ చేసినాయి. ఫ్రిడ్జ్ అయింది, కాలికి లోపల నేను దిగొచ్చు. ఇది సోఫా. ఇక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్ కూడా మస్తు ఉంది. ఫోటోలు దిగడానికి మంచిగా వస్తుంది. బాత్రూమ్ ఉంది అనుకుంటా. ఇది డైనింగ్, ఇది కిచెన్. అలాగంటే నేను ముందు వచ్చిన మాట స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ అయితే ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయినాక పైన చెత్త వస్తుంది. చెత్త వస్తే మొత్తం తీసేస్తారు అన్నమాట. ఇది గార్డెన్ ఏరియా, ఇది టేబుల్ టెన్నిస్, ఇది గార్డెన్ ఏరియా. వీడికైనా వ్యూ చూసుకుంటాం, వస్తుంది వ్యూ వీడికైనా పైకైనా. ఇది అని ముంచేస్తారు మొత్తం. మహేంద్రాన్ని చంపేశారు. మా వాళ్ళు క్రికెట్ ఆడుతారు, ఆడైతే వాళ్ళు ఫుల్ డ్యాన్స్ ఆడుతారు. మేము ఉయ్యాలైతే ఊగుతున్నాం ఇప్పుడు. నాకైనా అంత మంచిగా రాదు, లావు ఉన్నాడు కదా చిన్నప్పుడు, బాగా ఎక్స్పీరియన్స్. ఊగి స్విమ్మింగ్ పూల్ అయితే అంత నచ్చలే మాకి. అందుకే నీళ్ళలో దుంకకుండా ఇట్లా ఉయ్యాల ఊగుతున్నాం. చెత్త ఉంది. సో గాయస్, వేణన్న వచ్చిండు. వేణన్న మగాడు ఫుల్ తాగేసి అవుట్ అయిపోయారు. ఇద్దరు అవుట్ అయిపోయారు. మరి చెప్తున్నా ఇంకా నేను మళ్ళీ వచ్చినా ఏమనుకోకరి. మా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మీకు నాకు ఇక్కడ దెబ్బ రక్తంగా ఆడుతుంది. నేను ఏం చేసిన అంటే ఒకటే ఒక సిప్పు మావాడు బాటిల్ తీసుకుని తాగుతా అన్నాడు. దాకా రాదు అవుతే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇట్లా మంది ఇట్లా పోసుకుంటే దెబ్బ తక్కువ అవుతుంది మీకు. అది మీరు గమనించాలి. మీరు దెబ్బలు తక్కువ అయితే మీకు ఒకవేళ దెబ్బ తక్కువ ఏం చేయాలి? నా దగ్గరికి రండి, మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఏది ఏ మందు పోయాలి? రాయల్ ఛాలెంజ్ ఏది? రాయల్ ఛాలెంజ్. ఈ రాయల్ స్టాక్ కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది, ఏమనుకోకండి. రాయల్ ఛాలెంజ్ పోసుకొని మంచిగా తక్కువ. నాకు మొత్తం 3 లీటర్ల రక్తం పోయింది. ఎమ్మడే ఆ మందు పోయాగానే డ్రాప్ అయిపోయింది. అసలు సుఖం పోలే. దెబ్బ తాకింది. దెబ్బ తాకింది. రాయల్ ఛాలెంజ్ మందు పోస్తే ఇప్పుడు రక్తం పోయింది. లీటర్ రక్తం పోయింది. ఇట్లా ఒక్క చుక్క పోసిన మళ్ళీ ఒక్క బొట్టు పోలే. రాయల్ ఛాలెంజ్ మీరు నమ్మాలి. మీరు రాయల్ ఛాలెంజ్ అంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు.
మంచిగా పని చేస్తారు, మీరు నమ్మాలి. మీరు చూసినావా? ఓకే, ఆడ గట్టి కూడా అవుతున్నారు. ఆడ మళ్ళా గొడవ అవుతుంది ఏమో, వాళ్ళు ఏమో చేస్తారు. కింద పడిపోయారు, డిచ్ అయిపోయి కింద పడిపోయాడు మా వాడు సురేష్ గాడు. ఇట్లా సో గైస్ మా వాళ్ళు చిన్నప్పుడు కింద పడ్డారు. చెప్పిన అప్పటికి తాగిన తర్వాత బండి నడిపోతాడు, అయినా కూడా బండి నడిపారు, కింద పడ్డారు. అయితే మా అన్న బర్త్డే కేక్ అయితే తెచ్చినాము. కట్ చేయరా పిప్పు అంట మా వాళ్ళు అట్లా అంతా ఉన్నారు. ఏదో కేక్ అయితే తెచ్చినాము, చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ అయితే 300 400. ఇక్కడ మొయినాబాద్ లో ఇస్తున్నాం కాబట్టి 700 అంట కేక్ అయితే. చాలా రేటు పడ్డది కేక్. ఇప్పుడైతే కేక్ కట్ చేసి ఇంకా మేము ఉండాలో వద్దా ఆలోచించి ఉంటే ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతాము. ఎందుకు తింటున్నారా? కేక్ తినకరా రే. అరే తినకరా, చెర్రీలు లేపేసి వాడు అది తినేస్తున్నాం. కేక్ అయితే కట్ చేద్దాం ఇప్పుడు, మా అన్నది బర్త్డే కాబట్టి. ఫామ్ హౌస్ అయితే బర్త్డే అని వచ్చినాం. కేక్ కట్ చేసి మంచిగా ఇంకా వెళ్ళిపోతాం కేక్ కట్ చేసిన తర్వాత. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.